బాధ్యతలను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేశారు. మూసీ నది వెంట 20 ప్రాంతాల్లో వారు రాత్రి బస్తీ నిద్ర చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ డివిజన్లోని తులసీరామ్ నగర్ బస్తీలో కిషన్ రెడ్డి రాత్రి నిద్ర చేశారు. తులసీరామ్ నగర్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. రచ్చబండ నిర్వహించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదల ఇళ్లను కూల్చనివ్వమని కిషన్ రెడ్డి అన్నారు. సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల్ని అడ్డుకుంటే బుల్డోజర్స్ తో తొక్కుకుంటూ పోతానన్న రేవంత్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ తాను ఇక్కడే ఉంటా, బుల్డోజర్స్ ను పంపించాలని సవాల్ విసిరారు. ఇక దీనిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ అనేక కుటుంబాలు, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క దీన గాథలు వర్ణాతీతము. మేము ఏ ఇంట్లో అయితే ఉన్నానో, శంకరమ్మ గారి ఇంట్లో వాళ్ళ భర్త రిక్షా కొట్టేవాడు. రిక్షా కొట్టి కుటుంబాన్ని పోషించాడు. ఈమె ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి కుటుంబాన్ని పోషించింది శంకరమ్మ. వాళ్ళ ఇంట్లో నేను రాత్రి ఉన్నాను. ఆమెకు 4 కొడుకులు, 4 కూడా 4 ఫ్లోర్లలో నివాసం ఉంటారు. ఈరోజు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఎక్కడ పోతాము? మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్లు ఇక్కడే చూస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మాకు మరి ఎక్కడికి పోవాలి? మేము గతంలో 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు, పిల్లల పెళ్లిళ్ళు చేశాము. పిల్లలకు సంబంధించినటువంటి కొడుకులు, బిడ్డలు, మనమనాలు కూడా శంకరమ్మకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో మేము 20 మంది ఇంట్లో ఉంటాము, ఎక్కడికి పోవాలి అని ప్రశ్న, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక శంకరమ్మే కాదు, ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ కథ మనకు కనిపిస్తుంది. ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ బాధ, ఆవేదన మనకు అర్థమవుతా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఇదే బస్తీలో ఈ యొక్క సమస్య, ఇల్లు కూలగొడతామని ముఖ్యమంత్రి గారు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక 9 నుంచి 10 మంది గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ రకంగా అన్ని బస్తీలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరొక వారం 10 రోజుల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటారు. మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇళ్ళు కట్టడానికి పూనుకోలేదు. పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు. కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాము, అనేక మంది మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, అంతెందుకు రాజులు కూడా ఎవరైనా పేదలకు మేలు చేసి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్లకు కూడు గూడు కల్పించి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసీకి వ్యతిరేకమా? మూసీ ప్రక్షాళన చేయొద్దా? మూసీ పునర్జీవం చేయొద్దా? నేను ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు. రెండోది, మీకు 1,50,000 కోట్లు కావాలంటుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా? అమెరికా నుంచి ఇస్తుందా? లండన్ నుంచి తెస్తారా? అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు కృష్ణా నీళ్ళో, గోదావరి నీళ్ళో రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లు ఊలగొట్టడము, అప్పు తీసుకురావడము, డిపిఆర్ తయారు చేయడము, ప్రాజెక్టు కట్టడము, కృష్ణా నీళ్లు తేవడము, గోదావరి నీళ్లు తేవడము, అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము
ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్లో ఖర్చు పెట్టారు. హైటెక్ సిటీలో తీసుకున్నా, జూబ్లీ హిల్స్లో తీసుకున్నా, బోడబండలో తీసుకున్నా, మషూరాబాద్లో తీసుకున్నా, సనత్నగర్లో తీసుకున్నా, సికింద్రాబాద్లో తీసుకున్నా, ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. తాగునీటిలో డ్రైనేజ్ కలుస్తూ ఉంది. అన్నీ కూడా ఇక్కడికే చేరుతాయి, మూసీకే వస్తాయి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ నీళ్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీ బ్యూటిఫికేషన్ కానీ మూసీ రీజనరేషన్ కానీ రాదు. అంతేకాదు ఈరోజు అనేక రకాల ఇండస్ట్రీస్ పట్టంచెరు నుంచి మొదలు పెడితే, కుత్బుల్లాపూర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల పారిశ్రామిక కాలుష్యం ఇక్కడ వచ్చి కలుస్తుంది. దానికి ఏం చేయబోతున్నారు? ముందు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని కాలుష్యం రాకుండా ఆపాలి. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని డ్రైనేజ్ నీళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో లేకపోతే బస్తీలలో కమర్షియల్ కాంప్లెక్స్లలో ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో వాడేటువంటి నీళ్లు కానీ, ముఖ్యమంత్రి గారు ఇంట్లో వదులుతున్నటువంటి నీళ్లు కానీ, మంత్రుల కాలనీల్లో వదులుతున్నటువంటి నీరు కానీ, డ్రైనేజ్ అంతా కానీ ఇక్కడ కలుస్తుంది. మొత్తం మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలు వదులుతున్నటువంటి డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇక్కడనే కలుస్తున్నది. మా ఇంటి నుంచి కూడా డ్రైనేజ్ ఇక్కడికే కలుస్తున్నది. కాబట్టి దాని సంగతి ఏంది? ఆ సంగతి తేల్చకుండా మూసి బాగుపడదు. కాబట్టి దానికి మీరు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. ముందు చేయాల్సిన పనిది ముందు ఇల్లు కూలగొట్టడం కాదు. ముందు చేయాల్సిన పని మూసిలో కలుస్తున్నటువంటి కాలుష్య పదార్థాలు, కాలుష్యమైనటువంటి నీరు, డ్రైనేజీ నీళ్లు, ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటరు రాకుండా ఆపాల్సిందిగా నా ముఖ్యమంత్రి గారికి మొదటి సూచన. రెండో సూచన, దీనికి కావలసినటువంటి డిపిఆర్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎట్లా కట్టబోతున్నారు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. శంకరం ఇంటికి కూడా నోటీస్ వచ్చింది. ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? కమర్షియల్